నా సెటప్ టూరే ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఛానల్ యొక్క యూట్యూబ్ సెటప్ టూర్ అయితే చూద్దాం. సో అంటే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, ఏ కెమెరా వాడతాను, ఎలాంటి లైటింగ్ యూజ్ చేస్తాను, ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అలా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెనోవో స్మార్ట్ క్లాక్ యొక్క అన్బాక్సింగ్, ఫీచర్స్ అండ్ ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సో ఇదైతే రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో 10,000 అలాగే 5,000 ప్రైస్ రేంజ్లో సేల్ అవుతుంది. బట్ నేను కేవలం 1,499 రూపాయలకే పర్చేజ్ చేశాను. నేనే కాదు, మన టెలిగ్రామ్ Tech24 డీల్స్ ఛానల్లో ఉన్న చాలామంది అయితే దీన్ని 1,499కే పర్చేజ్ చేశారు. సో 5,000 ప్రైస్ రేంజ్లో ఉన్నప్పుడు మనం కార్ట్కి యాడ్ చేస్తే ఇదైతే ఎవరైతే రీసెంట్గా ఫ్లిప్కార్ట్ అకౌంట్లో మొబైల్ కానీ టీవీ కానీ కొని ఉంటారో కార్ట్కి యాడ్ చేస్తే 4,999 రూపాయలు ఉన్న ప్రైస్ 1,499కి అయితే చేంజ్ అయింది. అలా నేను పర్చేజ్ చేశాను. మన డీల్స్ ఛానల్లో చాలామంది అయితే పర్చేజ్ చేశారు. ప్రజెంట్ అయితే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. నేను రాగానే మళ్ళీ స్టాక్లోకి రాగానే మన Tech24 డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కాదు, ఇంకా ప్రైస్ డ్రాప్ అయినా చాలా గ్యాడ్గెట్స్ నేను అక్కడైతే పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. నా దగ్గర మరొక స్మార్ట్ గ్యాడ్గెట్ ఉంది, అదే గూగుల్ నెస్ట్ మినీ. దీన్ని అయితే కేవలం 327 రూపాయలకే పర్చేజ్ చేశాను. ఇది 5,000 ఉంటుంది. సో ఇలాంటి డీల్స్ని నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లింక్ ఓపెన్ కాకపోతే Tech24 డీల్స్ అని టెలిగ్రామ్ సర్చ్ బార్లో సెర్చ్ చేయండి, మనదే వస్తుంది. అక్కడి నుంచి కూడా జాయిన్ కావచ్చు. అరౌండ్ 13,000 ఫాలోవర్స్ ఉంటారు. అదే మనది ఫేక్ ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వకండి. సో ఆలస్యం చేయకుండా ఈ లెనోవో స్మార్ట్ క్లాక్ సంబంధించి అన్బాక్సింగ్, ఫీచర్స్ అండ్ రివ్యూ చూద్దాం. అలాగే ఇది చేయలేని కొన్ని పనుల్ని కూడా నేనైతే ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి చేసేలా అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ మరోసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను రెగ్యులర్గా. బాక్స్ పై అయితే చూడొచ్చు మీరు లెనోవో స్మార్ట్ క్లాక్ విత్ ద గూగుల్ అసిస్టెంట్ అని అయితే ఉంది. అండ్ సైడ్కి డిజైన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇది సపోర్ట్ చేసే యాప్స్ అయితే ఇక్కడ లిస్ట్ చేశారు. యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై, గూగుల్ క్రోమ్కాస్ట్, ఫిలిప్స్ హ్యూ యాప్స్ని సపోర్ట్ చేస్తుందని అయితే ఉంది. అండ్ బాక్స్ పై ప్రైస్ 10,000 అని ఉంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు రెగ్యులర్గా 4,999 ఉంటుంది. బట్ మనం కార్ట్కి యాడ్ చేసిన తర్వాత 1,499కే చేంజ్ అవుతుంది. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో మొబైల్ కానీ టీవీ కానీ కొన్న వాళ్ళకి. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి స్మార్ట్ క్లాక్ ఉంది. అండ్ మరొక బాక్స్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ బాక్స్లో అయితే మనకి ఏమీ లేవు. అండ్ ఈ కంపార్ట్మెంట్లో మనకి పవర్ అడాప్టర్ అయితే ఉంది, దీనికి పవర్ సప్లై ఇవ్వడానికి. అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంది, మీరు కావాలంటే దీన్ని అయితే రిఫర్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ క్లాక్ చూసినట్లయితే మనకి కాంపాక్ట్గా ఉంది, సాలిడ్గా ఉంది. జూట్ టెక్స్చర్డ్ క్లాత్తో అయితే కవర్ చేశారు. అండ్ ఈ క్లాక్ మనకి ఎలాంటి కెమెరాతో రాదు, దీంట్లో ఎలాంటి కెమెరా అయితే ఉండదు. దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెడ్రూమ్లో కూడా యూజ్ చేయొచ్చు. సో చాలా సెక్యూర్ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ సెక్యూరిటీ కెమెరా ఫీడింగ్ని అయితే మనం దీంట్లో చూడొచ్చు. మనం బయట ఉన్నా కానీ మీ షాప్లో ఉన్న కెమెరా యొక్క ఫీడ్ని ఇందులో చూడొచ్చు. బట్ కొన్ని సపోర్టెడ్ కెమెరాస్ యొక్క ఫీడ్ని మాత్రమే చూడొచ్చు. లిస్ట్ని మీరు స్క్రీన్పై అయితే చెక్ చేయండి. ఆ కెమెరాస్ యొక్క ఫీడ్ని మాత్రం ఈ స్క్రీన్పై చూడొచ్చు. నా దగ్గర ఆ కెమెరాస్ ఏవి లేవు కాబట్టి నేను ప్రాక్టికల్గా అదైతే చూపెట్టలేను. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో. సో పైన మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. ఇట్ సైడ్ లెనోవో బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా లెనోవోకి సంబంధించి బ్రాండింగ్ అయితే ఉంది. బ్యాక్ చూస్తే మనకి USB-A పోర్ట్ ఉంది. సో దీని సాయంతో మనం స్మార్ట్ వాచెస్ లేదా మన మొబైల్స్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. బట్ ఈ రోజుల్లో ఫోన్స్ అన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. సో దీంతో ఛార్జ్ చేస్తే ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవ్వవు. బట్ చిన్న చిన్న గ్యాడ్గెట్స్ని అయితే ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ బటన్ ఉంది, ఇది మైక్ ఆన్ ఆఫ్ బటన్. మనం కమాండ్స్ ఇస్తాం కదా, హే గూగుల్ అని చెప్పడానికి. ఈ వీడియోలో కూడా నేను హే డాష్ డాష్ గూగుల్ అన్న కమాండ్ని మ్యూట్ చేస్తాను మీకోసమే, ఎందుకంటే నిద్రపోతున్న మీ అసిస్టెంట్స్ అన్నీ లేస్తాయి కాబట్టి. సో ఈ కమాండ్స్ని ఇవ్వడానికి ఈ మైక్ ఆన్ ఉంటే మనం కమాండ్స్ ఇస్తే ఇదైతే రెస్పాండ్ అవుతుంది. లేదు మైక్ ఆఫ్ ఉండాలనుకుంటే కూడా మనం మైక్ని ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పవర్ అడాప్టర్ని కనెక్ట్ చేయడానికి సోర్స్ ఇన్పుట్ అయితే ఉంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ లెనోవో స్మార్ట్ క్లాక్లో చాలా బాగున్నాయి మనం పర్చేజ్ చేసిన ఆ ప్రైస్ రేంజ్లో. సో ముందైతే దీన్ని నేను సెటప్ చేస్తాను. అండ్ దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లెనోవో స్మార్ట్ క్లాక్ని అయితే మనం సెటప్ చేద్దాం, కనెక్ట్ చేద్దాం. సో పవర్ సప్లై వాళ్ళు ఇచ్చిన పవర్ అడాప్టర్తో అయితే
మనం కనెక్ట్ చేయాలి. అండ్ నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు లెనోవో లోగో అయితే వచ్చింది అండ్ బూట్ అవుతుంది. అండ్ నిజానికి ఇది మీకు చూపెట్టడం కోసం సెకండ్ టైం సెటప్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి సెటప్ చేశాను, అప్పుడు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. సో మీకు ఫస్ట్ ఇలా వైఫైకి కనెక్ట్ చేయమని వస్తుంది అండ్ ఇలా లింక్ అకౌంట్ అనేది అడుగుతుంది. సో ఓపెన్ ద గూగుల్ హోమ్ యాప్ అండ్ లింక్ యువర్ అకౌంట్ అని. సో బెడ్రూమ్ టెక్24 క్లాక్ అని అయితే ఇక్కడ మీకు రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి సెటప్ చేసి తీసేసాను కాబట్టి ఇక్కడ వస్తుంది. మీకైతే ఇలా రాదు, మీకు లింక్ అకౌంట్ అని వస్తుంది. సో మీకోసం నేను ఎలా చేయాలనేది మరొకసారి అయితే చూపెడతాను. గూగుల్ హోమ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ క్లిక్ చేయగానే అండ్ మీ అకౌంట్ని, గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ రాకపోవచ్చు, అలాంటప్పుడు మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సెటప్ ఏ డివైస్ అని, న్యూ డివైస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకొని లేదా యాడ్ అనదర్ హోమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లెనోవో స్మార్ట్ క్లాక్ అని అయితే కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ చేసి తీసేసాను కాబట్టి ఇప్పుడు లింక్ అడుగుతుంది. సో నేనైతే ఇప్పుడు లింక్ చేస్తాను. అండ్ బెడ్రూమ్ టెక్24 ఏదో ఒక నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. సో క్రియేట్ న్యూ అని ఏదో ఒక పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ రూమ్లో ఈ లెనోవో స్మార్ట్ క్లాక్ని పెడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేయండి. అండ్ మీరు ఏ మ్యూజిక్ యాప్ నుంచి సాంగ్స్ ప్లే చేయాలనుకుంటున్నారు ఈ స్మార్ట్ క్లాక్లో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్ మ్యూజిక్, నాకు ప్రీమియం మెంబర్షిప్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు గానా, స్పాటిఫై ఏది ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇది మీరు కావాలనుకుంటే సైన్అప్ కావచ్చు, వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫో ఉంటే వస్తుంది. లేటెస్ట్ గూగుల్ అసిస్టెంట్ డివైజెస్కి సంబంధించి నేను నో థ్యాంక్స్ అని చెక్ చేస్తున్నాను. అండ్ హియర్ ఈజ్ ద రివ్యూ వాట్ యూ హ్యావ్ సెటప్. సో కంటిన్యూ అనండి. అండ్ ఏమేమి చేయగలుగుతుంది అనే దానికి సంబంధించి మనకైతే అండ్ ఫినిష్ సెటప్. సో ఇలా మీరు ఒక్కసారి మీ లెనోవో స్మార్ట్ క్లాక్ని మీ గూగుల్ అకౌంట్కి అయితే సెటప్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మన గూగుల్ అకౌంట్కి మన వైఫై కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన మొబైల్కి మళ్ళీ అయితే వీళ్ళు ఇక్కడ పాస్వర్డ్ అయితే అడగలేదు. నేను స్మార్ట్ బల్బ్ని కనెక్ట్ చేసేటప్పుడు అయితే వైఫై పాస్వర్డ్ అడిగారు, బట్ ఇప్పుడైతే అడగలేదు. నా గూగుల్ అకౌంట్ నుంచే వీళ్ళైతే తీసేసుకున్నారు. సో మన వైఫైకి, మన మొబైల్కి అయితే ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒకసారి అయితే చూద్దాం. యూఐ అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ మనకి క్లాక్ స్క్రీన్ సేవర్ వస్తుంది. ఇటు సైడ్కి స్క్రోల్ చేస్తే అలారం మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంది అనేది. అండ్ యూట్యూబ్ మ్యూజిక్ సంబంధించి కొన్ని సాంగ్స్ అయితే వస్తాయి ఇలా. అండ్ ఇక్కడ పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తే మీరు అలారం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలారం క్లిక్ చేసి. అండ్ న్యాప్ టైమర్, ఆఫ్టర్నూన్ మీరు ఎంతసేపు పడుకోవాలనుకుంటే అంతసేపు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్లే మ్యూజిక్, మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మ్యూజిక్ని అయితే ప్లే చేయొచ్చు. సో మనకి ఇప్పుడు సాంగ్ అవసరం లేదు. అండ్ నైట్ లైట్, మీరు నైట్ లైట్, ఈ డిస్ప్లే మీకు ఒక నైట్ టైంలో ఒక లైట్లా కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇదనే కాదు, అండ్ ఏ బ్రైట్నెస్లో ఉండాలి అనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ కూడా ఈ నైట్ లైట్ ఎంతసేపు ఉండాలనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తే కనిపించే ఆప్షన్స్. అండ్ ఇదే కాకుండా నా గూగుల్ హోమ్ యాప్కి నా బెడ్రూమ్ లైట్ కూడా కనెక్ట్ చేసి ఉంది, స్విచ్ బల్బ్. అందుకే ఇక్కడ చూపెడుతుంది ఆఫ్ లేదా ఆన్, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో ఒకసారి సో ఆఫ్ అయిపోయింది, మీకైతే కనిపించదు అది. సో చాలా లైట్స్ ఆన్ ఉన్నాయి. ఇలా మీరు ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే ఈ లెనోవో క్లాక్ యొక్క బ్రైట్నెస్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే. అండ్ వాల్యూమ్, దీని యొక్క వాల్యూమ్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్, మీకు ఎలాంటి సౌండ్స్, అలారమ్స్
కాకుండా మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ సెట్టింగ్స్, మీరు క్లాక్ ఫేసెస్ని, మీకు నచ్చిన క్లాక్ ఫేసెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ ఫొటోస్ని కూడా మీరైతే మీ క్లాక్ వాల్పేపర్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు చేంజ్ అవ్వాలి, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అన్నీ ర్యాండమ్గా అయితే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లోనే క్లాక్ ఫేస్ కాకుండా మనకి డిస్ప్లే సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో డ్యూరింగ్ లో లైట్, నైట్ టైంలో ఎలా ఉండాలి క్లాక్ ఫేస్ అనేది, సో మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ బ్రైట్నెస్ డిమ్ ఉండాలా, బ్రైట్ ఉండాలా, డార్కర్ ఉండాలా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే సెట్టింగ్స్లో మనకి కనెక్ట్ అయిన నెట్వర్క్ చూపెడుతుంది, అబౌట్ డివైస్ అండ్ ఫీడ్బ్యాక్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవైతే మనకి అవసరం లేదు. సో మీరు మీ వాయిస్ ద్వారానే దీన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. హే గూగుల్, సెట్ అలారం టుమారో ఈవినింగ్ 4 PM. Done. Set for tomorrow at 4 p.m. Hey Google, cancel all my alarms. Got it. I cancelled it. What is the temperature now? The temperature in Karimnagar right now is 29 degrees. Who is the President of India? The President of India is Ram Nath Kovind. Google, play some non-copyright music from YouTube. Okay, check out this music not copyrighted station on YouTube Music. Hey Google, stop playing. సో మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేనైతే ప్లే చేయట్లేదు. సో అందుకే నేనైతే మళ్ళీ స్టాప్ చేశాను ప్లే చేయకుండా. అండ్ ఒక NCS సాంగ్ అయితే వచ్చినట్టుంది. హే కంటిన్యూ ప్లేయింగ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. ఈ యూట్యూబ్ నుంచి మ్యూజిక్ ప్లే చేయడం వల్ల లేనిపోని ఇష్యూస్ వస్తాయి ఛానల్కి, అందుకే నేనైతే ప్లే చేయలేదు, ఆపేశాను. సో ఇక్కడ నా దగ్గర దీని మ్యూజిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నా దగ్గర గూగుల్ నెస్ట్ మినీ కూడా ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే సో దీన్ని ఆఫర్లో నేనైతే 327K కొన్నాను. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, కొన్ని వందల మంది కొన్నారు ఇది అండ్ దీన్ని కూడా. సో మీరు ఇప్పటివరకు ఈ డీల్స్ ఛానల్ లేకపోతే జాయిన్ అవ్వండి. ఇలాంటివి మళ్ళీ వచ్చినప్పుడైతే నేను అక్కడ అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది సౌండ్ క్వాలిటీ పరంగా, లౌడ్నెస్ పరంగా చాలా బెటర్గా ఉంది. అఫ్కోర్స్ దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అది వేరే విషయం, సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మ్యూజిక్ క్వాలిటీ పరంగా ఇదైతే చాలా బెటర్గా ఉంది. సో ఇలా స్మార్ట్ క్లాక్గా, స్మార్ట్ అసిస్టెంట్గా అండ్ స్మార్ట్ స్పీకర్గా కాకుండా సో స్మార్ట్ డిస్ప్లేగా కూడా దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇదైతే ఒక మాడిఫికేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని మెయిన్ ఉద్దేశం స్మార్ట్ క్లాక్, స్మార్ట్ స్పీకర్, స్మార్ట్ అసిస్టెంట్ అండ్ ఏవైనా నెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసే సెక్యూరిటీ కెమెరాస్ని కూడా మనం ఇక్కడ సెక్యూరిటీ కెమెరా యొక్క ఫీడింగ్ని ఇక్కడైతే చూడొచ్చు. కానీ యూట్యూబ్ వీడియోస్ని అయితే ఇందులో చూడలేము సో వాళ్ళ ప్రకారం. బట్ నేను ఒక ట్రిక్ యూజ్ చేసి అయితే ఇందులో యూట్యూబ్ వీడియోని ప్లే చేసి మీకు చూపెడతాను. దానికోసం మీకు కావాల్సింది వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో. సో జనరల్గా మీ దగ్గర వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ఉంటే అయితే తీసి యూజ్ చేసుకోండి. ఈ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబోకి రిసీవర్ వస్తుంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ USB పోర్ట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో మనకి దీంట్లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఈ కీబోర్డ్, మన వైర్లెస్ కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు. అండ్ కర్సర్ని కూడా మనమైతే యూజ్ చేయొచ్చు. సో ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఈ రిసీవర్ని కనెక్ట్ చేసిన తర్వాత సో ఒకసారి ఏదైనా ఒకటి అడుగుదాం. హే గూగుల్, వాట్ ఈస్ ద డాలర్ వాల్యూ ఇన్ INR?
$1 equals 73 Indian rupees and 50 paise. రైట్, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మౌస్ సాయంతో డిస్క్లైమర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయాలి అండ్ ఇక్కడ గూగుల్ పైన క్లిక్ చేసి అండ్ మన ఆల్రెడీ కీబోర్డ్ కనెక్ట్ చేసాం కదా, దాని సాయంతో యూట్యూబ్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టాలి. యూట్యూబ్ వస్తుంది. కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేయలేం, ఇది ఒక చిన్న ట్రిక్ లాంటిది. సో మామూలుగా దీని ఉద్దేశం అయితే యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయడం కాదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా వాడలేము, బట్ మనమైతే యూజ్ చేయొచ్చు. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ యూట్యూబ్కి సంబంధించి చాలా వస్తున్నాయి అండ్ ఇండియా ఆస్ట్రేలియా డే 3 హైలైట్స్ కూడా. ఒకసారి మన Tech24 తెలుగు ఏదైనా ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. నా సెటప్ టూరే ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఛానల్ యొక్క యూట్యూబ్ సెటప్ టూర్ అయితే చూద్దాం. సో అంటే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, ఏ కెమెరా వాడతాను, ఎలాంటి లైటింగ్ యూజ్ చేస్తాను, ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అలా రావడానికి సో వెనక ఉన్న రీజన్స్ ఏంటి, సో నేను ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాను. సో మనం ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టలేము, నేనైతే ట్రై చేశాను ఫుల్ స్క్రీన్ పెట్టడానికి, బట్ మనం మ్యాక్సిమం ఇలా మాత్రమే చూడొచ్చు. మనం దీని యొక్క వాల్యూమ్ని కూడా ఇక్కడ బటన్ సాయంతో Tech24 స్టూడియో కమ్ పెట్టాం. సో ఇంతకుముందు ఆ డోర్ నుంచే డోర్ కనపడుతుంది కదా. సో ఇలా మీరు మీకు నచ్చిన వీడియోస్ని చూడొచ్చు ఈ లెనోవో స్మార్ట్ క్లాక్లో. దీని ముఖ్య ఉద్దేశం వేరే అయినప్పటికీ నేను ఒక చిన్న ట్రిక్ ద్వారా అయితే యూట్యూబ్ వీడియోస్ ఇందులో చూడగలుగుతున్నాను. మీరు కూడా ట్రై చేయొచ్చు, బట్ అంత పర్ఫెక్ట్గా ఒక స్మార్ట్ డిస్ప్లే వీడియోస్ చూడడానికి బిల్డ్ చేసిన ఒక స్మార్ట్ డిస్ప్లే అంత పర్ఫెక్ట్గా అయితే మనం వాళ్ళేం. కాసేపటి తర్వాత ఇది హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది మీరు యూజ్ చేయకుండా ఎక్కువసేపు యూట్యూబ్లోనే ఉంటే. సో వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. చూసారు కదా ఈ లెనోవో స్మార్ట్ క్లాక్ సంబంధించి సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్. సో యూట్యూబ్ వీడియోస్ జనరల్గా అయితే ఇందులో చూడడం సాధ్యం కాదు. నేను మాత్రం ఈ ట్రిక్ ఇందాక మీరు చూసినట్లుగా యూజ్ చేసి అయితే ప్లే చేశాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే అలా యూట్యూబ్ వీడియోస్ని అయితే కొంతవరకు చూడొచ్చు. బాగా కన్వీనియంట్గా ఉండదు, బట్ అసాధ్యం కానీ మనం కొంతవరకు అయితే సాధ్యం చేయగలిగాము. ఓవరాల్గా 1499 ప్రైస్ రేంజ్లో మంచి స్మార్ట్ క్లాక్గా మీరు కమెంట్స్ ఇచ్చి అలారం సెట్ చేయొచ్చు, రిమైండర్ సెట్ చేయొచ్చు అండ్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇచ్చే స్మార్ట్ అసిస్టెంట్గా అండ్ సెక్యూరిటీ కెమెరా ఫీడింగ్ చూడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ వీడియోస్ ఏదైతే పాసిబుల్ కాదో అది కూడా మనమైతే పాసిబుల్ చేసాం. సో ఆ ప్రైస్ రేంజ్లో సో చాలా ఈజీగా మనమైతే ఒక స్మార్ట్ గ్యాడ్గెట్ కావాలనుకునే వాళ్ళైతే పర్చేజ్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మళ్ళీ స్టాక్లోకి వచ్చినప్పుడు నేనైతే డెఫినెట్గా మన Tech24 డీల్స్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. లింక్ ఓపెన్ కాకపోతే Tech24 డీల్స్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, అక్కడ నుంచి కూడా జాయిన్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది లెనోవో స్మార్ట్ క్లాక్ సంబంధించి అన్బాక్సింగ్, ఫీచర్స్ అండ్ రివ్యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.